9,000 కోట్ల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు. ట్రాన్స్కో వినతికి మంత్రివర్గ ఆమోదం. తెలంగాణ డిస్కంలు, ఆర్థిక సంస్థల నుంచి 9,000 కోట్ల మేర నిర్వహణ మూలధన రుణాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ట్రాన్స్కో వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలల కాలానికి డిస్కంలకు 9,082 కోట్లను నగదు లోటు ఉంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో విద్యుత్ కొనుగోలు చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, సరఫరా కొనసాగాలంటే రుణాలు తప్పనిసరని ట్రాన్స్కో ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. ఆదాయ వ్యయాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల సవరణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రివర్గానికి ట్రాన్స్కో వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు వినియోగిస్తున్న కరెంటుకు నెలకు సుమారు 958 కోట్ల బిల్లులు జారీ చేస్తున్నప్పటికీ చెల్లించడం లేదని పేర్కొన్నట్టు తెలిసింది. రుణాలపై గ్యారంటీ నిర్ణీత గడువులోగా సమర్పించకపోతే అనుబంధ ఛార్జీలు విధించే ముప్పు కూడా ఉందని, ఆలస్యం చేయకుండా 9,000 కోట్ల రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుకు ఇవ్వాలని చెప్పేసి ట్రాన్స్కో ప్రతిపాదించిందనమాట. సో ఈ విధంగా 9,000 కోట్ల రుణాలకు అయితే ప్రభుత్వం గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.